జగన్మోహన్ రెడ్డి ఓటమి భయం పట్టుకుని ఈరోజు ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు. ఆయన ఎంత ప్రెస్టేషన్లో ఉన్నాడంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అతనికి ఈ రాష్ట్రంలో ఒక మార్కు లేదు, ఒక సంక్షేమం కానీ లేదంటే ఆయన చేసిన పథకం కానీ లేదంటా ఉన్నాడు. ఎక్కడ కూర్చొని? నిన్న రాప్తాడులో అనంతపురంలో కూర్చొని. అనంతపురం ఆయన వెళ్ళిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేసింది. ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కట్టినటువంటి ప్రాజెక్టులు. ఆఖరికి నువ్వు నిన్న వెళ్ళిన అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ క్రాప్స్లు కానీ, పళ్ళ తోటలకు కానీ, వేరుశెనగ పంటలకు కానీ, ఆఖరికి నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో చీనీ చెట్లకి నీళ్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా జగన్ రెడ్డి? నువ్వు నిన్న చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చావు ఈ మీటింగ్లో. మేము వెంటనే మా నాయకుడు దానికి చర్చలకు సిద్ధం, నువ్వు రా బయటికి. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎవరు మార్కేంటి, ఒక సీనియర్ జర్నలిస్ట్ని మోడరేటర్గా పెట్టుకొని రా, నువ్వు టైం చెప్పు, నువ్వు ఏ టైం అంటే ఆ టైము, ఏ రోజు అంటే ఆ రోజు, ఎక్కడంటే అక్కడ అని సవాల్ ఛాలెంజ్ చేస్తే 24 గంటలైంది. తాడేపల్లిలో ప్యాంట్లు తడిసిపోతున్నాయి వీళ్ళకి. ఎవడు మాట్లాడు? ఉత్తుత్తునే 7 మంది 8 మంది 10 మంది వచ్చి బో అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవడు మాట్లాడుతులా? అంటే నీ సొంత మీటింగ్లో, నీ సొంత మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, నువ్వు చెప్పేసి, ఒక బిర్యానీ ప్యాకెటు, ఒక మందు బాటిలు, ఒక వాటర్ ప్యాకెటు ఇచ్చేసి వాళ్ళు మత్తులో ఉండగా నీకు కావాల్సినంత వాక్కొని, నీకు కావాల్సినంత చెప్పుకొని వెళ్ళిపోతే, మళ్ళీ తుర్రుమని తాడేపల్లికి పారిపోతే, తాడేపల్లిలో తలుపులు వేసేసుకొని ఇంట్లో ఉంటే ఎవడో చూడరనుకుంటున్నావా జగన్ రెడ్డి? లేదంటే నువ్వు చెప్పిందంత నిజమని నమ్ముతారనుకుంటున్నావా? చెప్పాలి, నోరు విప్పాలి జగన్ రెడ్డి. నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడిన దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పాము. సాక్షాత్తు ఎవరో కాదు, ఇంకా మిగతా నాయకులు ఎవరో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి ప్రకటించాం. ఎందుకు నువ్వు నోరెత్తట్లేదని అడుగుతా ఉన్నా. 24 గంటలైంది, ఎవరూ మాట్లాడతలా. మళ్ళీ నీ సభల్లో యథావిధిగా అబద్ధాలు. 99% హామీలు నెరవేర్చాడంటండి ఇతను. నేను అడుగుతా ఉన్నా సింపుల్గా, ఇప్పుడు వీడియోలు, నువ్వు మాట్లాడిన వీడియోలు కూడా చూపిస్తా. నేనేమి నీ మీద ఎలిగేషన్స్ చేయట్లా, పొలిటికల్ ఎలిగేషన్స్ కాదు. నువ్వు మాట్లాడినటువంటి వీడియోలే ఉండటానికి మా దగ్గర 100 వీడియోలు ఉన్నాయి.